చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి. ఎన్నికలకు ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా హామీలను అమలు చేయలేదన్నారు. చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య వెన్నుపోటేనన్నారు. సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రంలో వైఎస్ఆర్సీపీ ఏర్పాటు కార్యక్రమంలో అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. పరిస్థితి లేదని చెప్పి ఎందుకు ఈ విధంగా అయిపోయింది? ఒక సంవత్సరంలోనే మామూలుగా ఒక ప్రభుత్వానికి చెడ్డ పేరు 3 సంవత్సరాల్లో రావాలి కదా, ఒక్క సంవత్సరంలోనే ఎందుకు ఇట్లా అయిపోయిందని వింటే వాళ్ళు చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా సెటిల్మెంట్లు, ఎవరు ఎక్కడ లేఅవుట్ వేసినా ఆడ డబ్బులు వసూలు చేయడము, బియ్యము, మట్టి, ఇసుక, మద్యము అన్నీ కూడా ఈరోజు సెటిల్మెంట్లు చేసే పరిస్థితి, ప్రజలను వదిలేసినారు. మరి ఇంకా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం చేస్తా ఉన్నారో చూస్తే వాళ్ళు రోజు దేవుని తలుచుకుంటారో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పెద్దల్ని తలుచుకుంటారో లేదో కానీ రోజు జగన్ 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 అనందే వాళ్ళకి అన్నం ముద్ద దిగదు, నిద్ర పట్టదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఉండే ఈ కూటమి పార్టీలు అన్ని కలిసి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చి ఆ మేనిఫెస్టోకి అనేది ఒక వెన్నుపోటు. ఎందుకంటే ఆయన నేర్చుకున్న విద్య ఒకటి, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొరచడమే, ముందు మాత్రం రాడు. కాబట్టి అటువంటిది కూడా ప్రజలందరినీ కూడా ఓట్లేసిన వారిని కూడా వెన్నుపోర్చిన విధానానికి నిరసనంగా ఓ పెద్ద ఎత్తున కూడా మననే జూన్ 4వ తేదీ కూడా మనం కార్యక్రమం చేశాం. ఇదే కాదు, ఈరోజు ప్రజలు లేకపోవాలా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మన అందరికీ చెప్పేది ఒకటే, కార్యకర్తలుగా మాకు కానీ అందరికీ ఒకటి, మనం అనేది కూడా ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా మనమంతా కూడా ప్రజల పక్షమే అనేది నిరూపించాలని చెప్పేది ఒకటి సిద్ధాంతంతో ముందుకు పోతా ఉన్నాడు.